శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. రాజయోగ సాధనకు ఆధార స్తంభాలలో మనం ఇంతకుముందు మొదటి భాగంలో చూసాము సాత్వికాహారం, సత్సాంగత్యం. ఇప్పుడు ఇంకొక 2 ఆధార స్తంభాలను చూద్దాం. ఎందుకంటే స్టేబుల్గా కూర్చోవాలంటే 4 స్తంభాలు మినిమం కంపల్సరీ ఉండాలి. సో 1-2 చూసాం, మిగిలిన 2 ఇవాళ మనం చూద్దాం. 3వది బ్రహ్మచర్య పాలన. మన పురాణాల్లోంచి చాలా వేదకాలం నుంచి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో సంపూర్ణ పవిత్రతకు చాలా పెద్ద పీట అనేటువంటిది వేశారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్య పాలన అంటే ఇది కేవలం పురుషులకు సంబంధించినటువంటి విషయమే కాదు. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఈ బ్రహ్మచర్య పాలన అనేటువంటిది మనలోనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని చాలా హై లెవెల్లో జాగరూకం చేస్తుంది. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇలాగ అందరూ బ్రహ్మచర్యం పాటిస్తే ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసేసి. కానీ ఏవైతే ఈ సూత్రాలు కానీ, ఈ స్తంభాలు కానీ ఏవైతే తెలియచేయటం జరుగుతుందో ఇది ఒక పర్సనల్ చాయిస్. మనం పతంజలి యోగ సూత్రాల్లో కూడా యమ నియమాల్లో చూసినప్పుడు కూడా అందులో కూడా బ్రహ్మచర్యం అనేటువంటిది ఉంది. ఇది పర్సనల్గా ఎవరి వ్యక్తిగత చాయిస్ అనుసారంగా వాళ్ళు దీన్ని పాలన చేసేటువంటిది. బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్. ఎప్పుడూ కూడా ఇది చాలా ప్రూవెన్ ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే ఎంతెంతైతే మనం బ్రహ్మచర్యం యొక్క పాలన చేస్తూ ఉంటామో మనలోనూ కుండలిని శక్తులు అనేటువంటివి అంతగా జాగరూకం అనేటువంటివి అవుతాయి. హఠయోగ సాధకులు అవ్వచ్చు, రాజయోగ సాధకులు అవ్వచ్చు, ఎన్నో రకాల యోగ సాధక మార్గాల్లో ఇంక్లూడింగ్ ఇతర ధర్మాల్లో కూడా వీరందరూ కూడా బ్రహ్మచర్య పాలనకు చాలా చాలా పెద్ద పీట అనేటువంటిది వేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మనకి ఏవైతే మహాపీఠాలు ఏవైతే ఉన్నాయో, హరిద్వార్ అవ్వచ్చు, కాశీ అవ్వచ్చు, ప్రయాగ అవ్వచ్చు, అక్కడ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్రహ్మచర్యం యొక్క పాలన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక సాత్వికాహారం అవ్వచ్చు, ఒక సత్సాంగత్యం అవ్వచ్చు, ఇవి ఏవి మేల్కొల్పలేనంత ఆధ్యాత్మిక శక్తి బ్రహ్మచర్య పాలన అనేటువంటిది మేల్కొల్పుతుంది. సంతానోత్పత్తి కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి 1-2 పిల్లలు పుట్టిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో మేము డీప్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు అనేక మంది దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది దంపతులు ఉన్నారు. అలాగని వాళ్ళకి పిల్లలు లేరా? అలాగే డెఫినెట్గా మిస్గైడెడ్ ఏదైతే రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సొసైటీలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఉన్నటువంటి అతి పెద్ద భయం ఏంటి? స్త్రీల యొక్క భద్రత. దానికి కారణం ఏంటి అంటే కామవికారం అనేటువంటిది ఒకప్పుడు గృహస్థు ఆశ్రమంలో ఉంటూ ప్రవృత్తి మార్గంలో ఉంటూ ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించినటువంటి వివాహమైనటువంటి స్త్రీ పురుషులు సంతానోత్పత్తి కోసం చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు అది ఎలా తయారైంది? ఒక రిక్రియేషన్ కింద తయారైంది, ఒక ఎంటర్టైన్మెంట్ కింద తయారైంది, ఒక రకమైన విచ్చలవిడితనం కింద తయారైంది. దానివల్ల 6 నెలల పాపాయి నుంచి 100 ఏళ్ల ముసలావిడ వరకు కూడా ఈ సమాజంలో భద్రత లేకుండా పోయింది. ఒకప్పుడు మన భారతదేశంలో జీవితాన్ని 4 విధాలుగా భాగించారు. యవ్వన దశ, సాంసారిక దశ, తర్వాత ఉన్నటువంటి మధ్య వయసు, తర్వాత వానప్రస్థం. ఏ వయసులో ఏది చెయ్యాలో కరెక్ట్గా అదే చెయ్యాలి అని చెప్పి మన భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఉన్నది ఇవి. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేని కారణంగా 8 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లలు కూడా అమానుషమైనటువంటి, చెప్పడానికి కూడా నోరు రానటువంటి అమానుషమైనటువంటి పనులను చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒక కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది కంప్లీట్గా పోయిన కారణంగా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో బాగా ముందుకు వెళ్ళాలి, బాగా పైకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు అనేక మంది భార్యాభర్తలు
పవిత్ర జీవితాన్ని, పవిత్ర ప్రవృత్తి గృహస్థలో జీవిస్తున్నారు ఇవాల్టికి కూడా. అనేక మంది ఎగ్జాంపుల్స్ మన చుట్టూ ఉన్నారు. నేను ఆ మార్గంలోకి వెళ్ళాలి అనే తపన అనేటువంటిది ఉండాలి. కానీ డెఫినెట్గా దానివల్ల వచ్చేటువంటి ఆధ్యాత్మిక శక్తి మిగిలిన ఇంకా ఏ మార్గాల గుండా కూడా రాదు. ఒక స్వామి వివేకానందులు వారిని తీసుకొని, రామకృష్ణ పరమహంస వారికి చాలా చిన్నతనంలో వివాహం జరిగింది. శారదామ్మ వారు వచ్చిన తర్వాత రామకృష్ణుల వారు అమ్మను ఒక మాట అడుగుతారు, నువ్వు నా పురోగతికి కారణమవుతావా, పతనానికి కారణమవుతావా అని. ఆ ఒక్క ప్రశ్నకు ఆమెకు అర్థమైపోతుంది శారదమ్మ వారికి. అప్పటి నుంచి వారు చాలా చాలా పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గంలో ఉంటూ శారదమ్మను కూడా అమ్మ అని పిలిచేటువంటి వారు రామకృష్ణుల వారు. ఎందుకు వాళ్ళు పాటించారు ఆ నియమాన్ని? ఎందుకంటే రామకృష్ణుల వారికి తెలుసు, నిత్యమైనటువంటి ఆధ్యాత్మిక సాధన కావాలి అంటే కంపల్సరీగా పవిత్రత అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే చాలామంది మేము మెడిటేషన్ చేస్తున్నా మాకు ఎంత డీప్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావాలో అంత డీప్ ఎక్స్పీరియన్స్ మాకు కావట్లేదని అంటారు. దీని వెనకాతలున్న సైకాలజీని మనం అండర్స్టాండ్ చేసుకుందాం, దీని వెనకాతలున్న సైన్స్ని మనం అర్థం చేసుకుందాం. రాజయోగ సాధన లేదంటే ఏ యోగ సాధన అయినా మనం ఈ బాడీ నుంచి, బాడీ రిలేషన్స్ నుంచి, ఈ దైహిక ప్రపంచం నుంచి భిన్నగా ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి మనం సాధన చేస్తున్నాం. అవునా కాదా? ఈ శరీరము, సంబంధాలు, బంధాలు, ఈ ప్రపంచము, ఇక్కడ విషయాలు, వృత్తి, వ్యాపారాలు, వీటికన్నా ఉన్నతమైనది ఏదో ఉంది. ఈ సాంసారిక జీవితం కన్నా ఉన్నతమైనటువంటిది ఏదో ఉంది. దాన్ని నేను సంపాదించాలి, దాన్ని నేను అచీవ్ చెయ్యాలి అనేటువంటి గోల్తో మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాం. కానీ కామ వికారం అనేటువంటిది దీనికి ఒక ఫెవికోల్ లాగా అతికించి ఉంచుతుంది. ఎందుకంటే ఇది ప్యూర్ దైహిక ఆకర్షణ, ప్యూర్ దేహభ్రాంతి. అందుకే 5 వికారాల్లో కూడా కామాన్ని ఫస్ట్ పెట్టారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో కూడా కామం మహాశత్రువు అని చెప్పడం జరిగింది. మనం ఎంతెంతైతే దీని నుంచి దూరం అవ్వాలనుకుంటామో ఈ కామ వికారం ఒక్కసారి దడ్డని కిందకు పడేస్తుంది. విశ్వామిత్రుడు మేనక యొక్క కథ ఉంది. ఎప్పుడైతే ఒక మహా ఋషి, ఒక మహా తపస్వి పెనెన్స్, చాలా హై లెవెల్స్ ఆఫ్ తపస్సుకి వెళ్ళిపోయారు అంటే వారిని ఏ విధంగా ఆ తపస్సును భంగం చేయగలిగారు? కేవలం ఒక కామ వికారం వల్లే భంగం చేయగలిగారు. వాళ్ళు మొత్తం శక్తి అంతా కూడా కంప్లీట్గా కిందకు వచ్చేస్తుంది. మెడిటేషన్ ఎంత హై ఎనర్జీయో ఇది అంత లో ఎనర్జీ. అంతవరకు ఎందుకు చాలామంది స్పోర్ట్స్లో చాలా హై లెవెల్కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మచర్య పాలన అనేటువంటిది చేస్తారు. ఎందుకంటే మనం ఈ ఎనర్జీని ఎంతెంతైతే మనం కన్జర్వ్ చేస్తామో అంతంతగా ఇది వేరే ఎనర్జీని ఇది డిసిపేట్ చేస్తుంది, అంటే వేరే ఎనర్జీని ఇది ప్రేరేపిస్తుంది అన్నమాట. దాన్నే కుండలిని అవేకనింగ్ అంటారు, జాగరణ అయ్యింది అంటారు. ఇలాంటివి రకరకాలనేటువంటివి చెప్తూ ఉంటారు, వాళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ అయింది అని చెప్పేసేసి. బట్ ఒక్కసారిగా మనం ఈ వికారానికి ఎప్పుడైతే మనం లోన్ అవుతామో ఆ ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది బయటికి. సో మళ్ళీ మెడిటేషన్లో మనం 0 స్థాయికి వస్తాం అన్నమాట. సో ఇలా ఎక్కుతుంటాం దిగుతుంటాం, ఎక్కుతుంటాం దిగుతుంటాం, ఎక్కుతుంటాం దిగుతుంటాం. కాకపోతే అడగచ్చు, సిస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో దీని ప్రభావమే చాలా ఎక్కువ ఉంది కదా సిస్టర్, దీని నుంచి మనం బయటపడాలి అంటే డెఫినెట్గా మనం ఎంతెంతైతే మెడిటేషన్లో పరమాత్మతో మనం సంబంధాన్ని జోడించుకుంటామో అంతంతగా పరమాత్మని యొక్క శక్తి ఆధారంతో దీనిపై జయించడం ఏమంత కష్టంగా అనేటువంటిది అనిపించదు. బట్ ఫస్ట్ ఆ విల్ పవర్ అనేటువంటిది ఉండాలి. నేను ఎలాగైనా నేను సాధించాలి అనేటువంటి కోరిక అనేటువంటిది మనకి ఉండాలన్నమాట. ఇందాకే చెప్పినట్టు ఇట్స్ అ పర్సనల్ చాయిస్, అది ఒక వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఏ లెవెల్ వరకు నేను ఆ డీప్నెస్లోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ లెవెల్ బట్టి మన యొక్క ప్రయాస, మన యొక్క ప్రయత్నం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి బ్రహ్మచర్య పాలన ఏదైతే ఉందో
ఇది మన యొక్క మెడిటేషన్ని, మన ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చాలా ముఖ్యమైనటువంటిది ఒక ప్రిన్సిపల్. అందుకని పతంజలి యోగ శాస్త్రం అవ్వచ్చు, లేదంటే శ్రీమద్ భగవద్గీత అవ్వచ్చు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ధర్మాలను కూడా మీరు తీసుకున్నట్లయితే అన్నిట్లో కూడా సెలిబసీకి, స్పిరిచువాలిటీకి చాలా అవినాభావ సంబంధం అనేటువంటిది ఉందన్నమాట. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్, ఈ రెండింటికి పొంతు అనేటువంటిది ఉండదన్నమాట. ఇంకా 4వది, దీనికన్నా చాలా సూక్ష్మమైనటువంటి స్తంభమే దివ్య గుణాల ధారణ. మన జీవితం అనేటువంటిది ఒక మంచి పూలగుత్తిలాగా ఉండాలి, ముళ్ళ అడవిలాగా కాదు. పూలగుత్తి కూడా ఎప్పుడు అందంగా ఉంటుంది? రకరకాల పువ్వులు మనం అందులో పెడతాం. ఒక ఫ్లవర్ వాజ్ని చూడగానే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒక ఫ్లవర్ వాజ్లో ఏముంటాయి? రకరకాల పుష్పాలు ఉంటాయి, రకరకాల ఆకులు ఉంటాయి, ఇంకా దానికి మంచిగా అందులో ఈ గులకరాళ్ళు వేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా మనం అలంకరించి టీపాయ్ మీద పెట్టుకుంటాం అన్నమాట. అలాగే మన జీవితం కూడా అన్ని రకాల దివ్య గుణాల యొక్క సమాహారం కింద ఉండాలి. దేవీ దేవతల్ని చూడండి, ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటారు, మృదు భాషగా వాళ్ళని చెప్తూ ఉంటారు, చాలా ఓర్పు సహనంతో వాళ్ళు ఉంటారు, అందరి యొక్క మంచినే వాళ్ళు కోరుకుంటారు, లోక కళ్యాణం వాళ్ళు కోరుకుంటారు, మానవ కళ్యాణం వాళ్ళు కోరుకుంటారు. కష్టం వచ్చినా సహిస్తారు, భరిస్తారు. సహనశక్తి అనేటువంటిది వాళ్ళల్లో ఉంటుంది. అలా ఎక్కువగా మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ చూపు కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకోటి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఏ దేవుని చేయనా ఇలాగున్నట్టే చూపిస్తాం మనం, ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఎప్పుడు ఎక్కడా కూడా లేదన్నమాట. చిరునవ్వు ఒక దివ్య గుణం. తేలికదనం, ఊరికి ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసేసుకుని మనసును బరువెక్కించుకోకూడదు. అలాగే స్వీట్నెస్, అంటే చాలా మధురంగా ఉండడం. మన మాట మధురంగా ఉండాలి, మన మాటలు వింటే వాళ్ళకి తేనె పలుకుల్లాగా అనిపించాలి, అంతేకాని ముళ్ళులా గుచ్చకూడదు మన మాటలతో. మనం ఎవరు వీళ్ళతో మాట్లాడితే నాకు ఎంత మంచిగా అనిపిస్తుందని అనిపించాలి తప్ప, ఏంటి ఇలాగుంది, ఏంటి వీళ్ళు ఇటు వస్తే అటు నుంచి పారిపోదాం అన్నట్టుగా ఉండకూడదు. తర్వాత నిజాయితీ, ఆనెస్టీ అనొచ్చు, ఇంటిగ్రిటీ అనొచ్చు. మనం ఏది అనుకుంటామో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడతామో అదే చెయ్యాలి. తర్వాత పంక్చువాలిటీ, సమయానికి చాలా విలువ అనేటువంటిది ఇవ్వడం. మన సమయము వేస్ట్ చేయకూడదు. చాలామంది వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకోరు, కానీ పక్క వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేస్తారు. ఒక్కోసారి మనం ఎవరికైనా ఒక్క ఫోన్ చేసి ఏమంటే మేము రావడం లేట్ అవుతుందండి అని చెప్తే పాపం వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ మనకి లేట్ అవుతుందని తెలిసి కూడా మనం పక్క వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదనుకోండి, మన టైంకి మనం వాల్యూ ఇస్తున్నాం, కానీ పక్క వాళ్ళ టైంకి మనం వాల్యూ ఇవ్వటం లేదు. సో ఇలాగా పంక్చువాలిటీ కూడా ఒక దివ్య గుణం అన్నమాట. అలాగే లాయల్టీ, అంటే నమ్మకంగా ఉండడం, మోసగించడం, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వెనకాతల మనము వాళ్ళ గురించి చెడుగా చెప్పడము, ఇలా కాదు. నమ్మకస్తులుగా ఉండడం అంటే వఫాదార్ అంటారు, లాయల్గా ఉండడం. ఆఖరికి జంతువులు కూడా చాలా లాయల్గా ఉంటాయి. తర్వాత హెల్పింగ్ నేచర్, గివింగ్, ఉదార స్వభావం అనేటువంటిది ఉండడం. కొంతమంది ఉండి కూడా లేదంటారు, లేకపోతే ఎలాగా లేదు, కానీ ఉండి కూడా లేదని ఎప్పుడు అనకూడదు, ఎందుకంటే అది తథ్యమైపోతుంది. ఉన్నా కూడా అది మనకు పనికిరాదు. కాబట్టి ఈ విధంగా అనేక దివ్య గుణాలు, 36 రకాల దివ్య గుణాలు ఉన్నాయి. అండ్ మనం మానసాలో ప్రతి దివ్య గుణం గురించి కూడా మనం క్లియర్గా చాలా ఎపిసోడ్స్లో మనం మానసాలో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, చేసేటువంటి పని మీద ఏకాగ్రత, తర్వాత సిన్సియారిటీ, చేసే పనిని 100% కమిట్మెంట్ అండ్ సిన్సియర్గా మనం చేయడం, అలాగే అలర్ట్గా, యాక్టివ్గా ఉండడం, ఏదో బతుకుతున్నాంలే ఏదో చేస్తున్నామని లేదు, జీవితంలో ఉమంగ ఉత్సాహాలతో ఉండడం, అలాగే నూతనత్వంతో ఉండడం. నూతనత్వంతో ఉండడం అంటే ప్రతిరోజు షాప్కి వెళ్ళేదో కొత్తది కొనుక్కోవడం అని కాదు, జీవితంలో ఏదో ఒక నూతనంగా నేను ఏదో సాధించాలి. యాక్టివ్గా చూడండి, కొంతమంది 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి, అందరూ సెటిల్ అయిపోతారు, వాళ్ళకి ఏం అవసరం లేకపోయినా ఏదో పని చేస్తూనే ఉంటారు. వాళ్ళని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. సో అలాంటి ఒక యాక్టివ్ లైఫ్ లీడ్ చేయడం కూడా ఒక రకమైన దివ్యగుణం.
వీటిని మనకి చిన్నప్పుడు గుడ్ మేనర్స్ అని చెప్తారు. కానీ మనం చిన్నతనంలో మేనర్స్ నేర్చుకున్నాక పెద్ద అయిన తర్వాత ఆ మేనర్స్ ఎక్కడికి వెళ్తాయో మనకి తెలియదన్నమాట. సో ఎందుకంటే ఈ దివ్య గుణాలు అనేటువంటివి కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం యొక్క వాల్యూని చాలా పెంచుతుంది. ఒక ఫ్లవర్ వాస్ కూడా చూడండి, దాంట్లో ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. ఏది లేదు ఏదో ఒకటే ఉందనుకోండి అది 50-60 రూపాయలకు కూడా వస్తుంది. అదే కొంచెం మంచిగా ఒక 10 రకాల పువ్వులు ఉన్నాయి, మంచి ఆకులు ఉన్నాయి, దానికి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే 600-700, కొన్ని అయితే వేలల్లో కూడా చాలా ఫ్లవర్ వాజులు ఉంటాయి అన్నమాట. సో నా జీవితం యొక్క నిజమైనటువంటి విలువ దేంట్లో ఉంది, నాలో దివ్య గుణాల యొక్క సువాసన ఎంత ఉంది అని చెప్పి. కాబట్టి ఈ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకున్నవి, సాత్విక ఆహారం, దివ్య గుణ ధారణ, బ్రహ్మచర్య పాలన, సత్సాంగత్యం, ఇవన్నీ 4 ఒకే రోజు చేసేయాలనేది కాదు. ఫస్ట్ మన ఫుడ్ని మనం ఎలా మాడిఫై చేసుకోవచ్చు, నేను నా ఫుడ్ని రోజు రోజుకి ఎలా నేను ప్యూర్ ఫుడ్గా నేను ఎలా చేసుకోవచ్చు, ఎంతెంత వరకు నా ఆహార పానీయాన్ని నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా, ఇంకా ఆల్కహాల్ స్మోకింగ్ అయితే కంప్లీట్లీ నో, రైట్. కానీ డెఫినెట్గా ఇవి పాటించడానికి శక్తి ఫస్ట్ డేయే రాదు. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యాక్చువల్గా కొంచెం మెడిటేషన్ చేస్తే కొంచెం శక్తి వస్తుంది, ఆ శక్తితో ఒకటి వదిలేస్తాం మనం, మళ్ళీ ఇంకొంచెం మెడిటేషన్ చేస్తే ఇంకొంచెం శక్తి వస్తే ఇంకోటి వదిలేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే మనకి అనుభూతి ప్రాప్తి ఉంటుందో ఈ వదిలేస్తుంది మనకు వదిలేస్తున్నట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే ఒకవైపు సంపాదన ఉంది కదా, ఒకవైపు ప్రాప్తి ఉంది కదా. ఈ ప్రాప్తి ముందు ఏదైతే మనం వదిలేస్తున్నామో చాలా వేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకు పనికిరాని ఒక గార్బేజ్ని వదిలేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఈ ప్రాప్తి అంతా ఉన్నతంగా అనేటువంటిది ఉంటుంది. మన లైఫ్లో రియల్ చేంజ్ వస్తుంది, మన సంస్కారాల్లో రియల్ చేంజ్ వస్తుంది, మన బిహేవియర్లో రియల్ చేంజ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాని ముందు ఇది పోతుంది. అట్ ద సేమ్ టైం మన వాల్యూ కూడా చాలా పెరుగుతుంది. అంటే అందరు గొప్ప కోసం చేయాలి అని అంటలేదు, కానీ అందరికీ మనం ఒక రోల్ మోడల్ లాగా అనిపిస్తాం. వీళ్ళు ఇంత మంచి ప్యూర్ ఫుడ్ తింటే మేము ఎందుకు తినలేము, మేము కూడా చేసుకోగలం కదా. కాబట్టి మనం వేరే వాళ్ళని మనం ఇన్స్పైర్ కూడా మనం చేస్తామన్నమాట. సో ఇలాగ ఫుడ్లో నేను ఏ విధంగా నేను ఇది చేసుకుంటాను. తర్వాత మనం కంపెనీ, నేను ఎక్కడెక్కినాను, దుబారాగా టైం వేస్ట్ చేస్తున్నాను, దుబారాగా ఫ్రెండ్స్తో తిరిగి, ఆ ఫ్రెండ్స్తో కూడా నేను ఎలాంటి ప్లేసెస్లో తిరుగుతున్నాను, అక్కడికి వెళ్ళి నేను అసలు ఏం చేస్తున్నాను. అదే టైంని ఒక స్పిరిచువల్ కంపెనీకి, ఒక సత్సాంగత్యంలోకి మనం తీసుకొని కానీ వచ్చినట్లయితే అదే సమయం ఎంతో విలువగా ఉపయోగపడుతుంది. అలాగే బ్రహ్మచర్యం మీద చాలా పుస్తకాలు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. బ్రహ్మకుమారీస్లో చాలా లిటరేచర్ ఉంది. బ్రహ్మకుమారీస్లోనే కాకుండా ఈవెన్ చాలా ఆశ్రమాలు, చాలా మహానుభావులు రాసినటువంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అండ్ చాలామంది యూత్ వాళ్ళ లైఫ్ని మేము సంపూర్ణ పవిత్రమైనటువంటి జీవితం మేము గడుపుతామని చాలామంది యువతీ యువకులు కూడా సంపూర్ణ పవిత్రత యొక్క మార్గంపై నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్స్ తీసుకోవచ్చు, అలాంటి పుస్తకాలు చదవచ్చు, అలాంటి సాహిత్యం అనేటువంటిది చదవచ్చు. అండ్ ఏవైతే మనలో వికారాలని ప్రేరేపిస్తున్నాయో అలాంటి సాహిత్యానికి, అలాంటివి చూసేది కానీ అలాంటివి వినేదానికి మనం ఎంతెంత అటు దూరంగా ఉండి ఎంతెంత ఇటుపక్కకు వస్తూ మనం రెగ్యులర్ మెడిటేషన్ చేసుకుని ప్యూర్ ఫుడ్ని తింటూ ఉన్న కొద్దీ మనలో ఈ యొక్క పవిత్రత యొక్క శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ప్యూర్ ఫుడ్ దీనికి కూడా చాలా ఇంపార్టెంట్. మనం తినేటువంటి ఆహారం ఎంతెంత సాత్వికంగా ఉంటే మనలో పవిత్రంగా ఉండేటువంటి శక్తి కూడా అంతంతగా పెరుగుతుంది. ఈ రెండు చాలా దగ్గర రిలేషన్. ఎందుకు ఒకప్పుడు ఋషులు మునులు కందమూలాలు ఎందుకు తినేవాళ్ళు? ఎందుకంటే ఎంతెంత మనం సాత్విక ఆహారాన్ని తింటూ ఉంటే అంతంత మనకి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎంతెంత అయితే మనకు పెరుగుతుందో అంతంతగా మనలో పవిత్రత యొక్క శక్తి కూడా మనలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే దివ్య గుణాల ధారణ మెడిటేషన్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అన్ని గుణాలకి శక్తులకి ఆయన సాగరుడు. మనం ఎప్పుడైతే పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుంటామో ఆయన నుంచి అన్ని గుణాలని మనం తీసుకోవచ్చు. మనలో సహనం తక్కువ ఉందా, భగవంతుడిని అడగాలి. భగవంతుడా నాకు ఫలానా విషయాన్ని సహించేటువంటి శక్తి నాలో లేదు, నువ్వే ఇవ్వు. భగవంతుడు అంటారు మీరు ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే
1000 భుజాల సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమ్మతే బచ్చే మదతే బాప్ మదతే ఖుదా. పిల్లలు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే సహాయం చేయడానికి ఆయన 1000 భుజాలతో ఆయన ఉన్నారు. అందుకే విరాట్ రూపంలో ఏం చూపెట్టారు, ఎన్ని భుజాలు ఉన్నట్టు చూపెట్టారు విరాట్ రూపంలో. అంటే భగవంతుడు మనకు అంత సహాయం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. అలాగే నా జీవితంలో ఉదాసీనత ఉందా, నేను చాలా నిరాశతో ఉన్నానా, భగవంతుడు మనకి హర్షిత ముఖత అనేటువంటి గుణాన్ని పరమాత్మ మనకి ఇస్తారు. సత్యమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం పరమాత్మ నుంచి మనం పొందొచ్చు. కాబట్టి అందుకని మనం పరమాత్మతో, భగవంతునితో మనం ఎంతెంత క్లోజ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తే ఈ సుందరమైన పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో మనకి ధారణ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఒక రాజయోగి ఈ 4 స్తంభాలపై స్థిరంగా కూర్చుంటాడో, అంగదుడు రావణాసురుడికి వెళ్ళినప్పుడు రావణాసుడు ఎంతో అవమానిస్తాడు. అంగదుడు ఏమంటాడు, రాముడిని తర్వాత చంపదు కానీ నా పాదాన్ని కదిపి చూపెట్టు అంటాడు. నీ పాదాన్ని ఎవరు కదపలేరని అందరినీ పంపిస్తాడు. ఎవరు అంగదుడి పాదాన్ని కదపలేకపోతారు. అంగదుడు కేవలం రామ 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 అని కేవలం రామనామస్మరణలో మునిగిపోయాడు. ఆఖరికి రావణాసురుడే వచ్చి అంగదుడు కాలు కదపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అంగదుడు ఏమంటాడు, చూసావా, సింహాసనం మీద ఉన్నటువంటి నిన్ను నా పాదం పట్టుకోవడానికి వచ్చావు, నా కాళ్ళు పట్టుకునే బదులు నువ్వు రాముడు పాదాలు పట్టుకున్నట్లయితే ప్రాణాలతో బతికిపోతావు అంటాడు. సో ఎందరో మనల్ని కదపడానికి మనకి ట్రై చేస్తారు. ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయి. ఏముంది బయట, నిజంగా ఎంజాయ్ చేయడానికి ఏముంది? బయట ఆహారం తిన్నాము అంటే ఒబేసిటీ, గ్యాస్, ఎసిడిటీ, షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి. మొబైల్లో ఎంజాయ్ చేద్దామా అంటే ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల మైండ్ పాడవుతుంది, బ్రెయిన్ పాడవుతుంది, చదువు పాడవుతుంది. పోనీ బయట ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఎక్కడన్నా ప్లేసులకి ఎంజాయ్ చేద్దామా అంటే ఎన్నిసార్లు వెళ్తాం సంవత్సరంలో? మ్యాక్సిమం 2 times. అది కూడా చాలా కష్టం. పోనీ నచ్చిన బట్టలన్నీ వేసుకుని ఎంజాయ్ చేద్దామా అంటే అది కూడా కొన్ని రోజులకి బోర్ కొడుతుంది. ఇవాళ కొత్త గౌన్ వేసుకుంటాం, వారం రోజుల తర్వాత అది పాతదైపోతుంది. యాక్చువల్గా అందరికీ కూడా ఒక రియల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. రియల్ ఎంటర్టైన్మెంట్ లేని కారణంగా ఏది పడితే అది చూస్తున్నాం, ఏది పడితే అది వింటున్నాం, ఏది పడితే అది చేస్తుంది. సో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయమంటారు కదా, నిజంగా ఎంజాయ్ చేయడానికి ఏముంది బయట? అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో రకరకాల మాటలని మనల్ని స్వే చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం మన అనుభవం ఆధారంగా మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేస్తామో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, లేదు ఇది చాలా కరెక్ట్ వేలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా కరెక్ట్ మార్గంలో ఉన్నారు అనేసి. కాబట్టి రాజయోగానికి ఈ 4 మూల స్తంభాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ 4 మూల స్తంభాలు కేవలం రాజయోగానికే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటివి. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో మిమ్మల్ని కలుస్తాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.